హాయ్ వెల్కమ్ టు రెన్యూ కౌన్సిలింగ్. ఈ వీడియోలో మొన్న రీసెంట్గా కేరళలో ఒక 15-year బాబు సూసైడ్ చేసుకొని లైఫ్ ఎండ్ చేసుకున్నాడు బికాజ్ ఆఫ్ స్ట్రాంగ్ బులీయింగ్ అట్ స్కూల్. ఈ ఇన్సిడెంట్ మీద నా థాట్స్ ఏంటి అనేది షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే యాజ్ అ కౌన్సిలర్ నేను కన్స్ట్రక్టివ్ మెజర్స్ ఏమన్నా ఉన్నాయా, మన చుట్టూ ఇట్లాంటి సిచ్యుయేషన్స్ జరిగితే మన కిడ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలమా, మన కిడ్స్ స్కూల్కి వెళ్తే ఏం జరుగుతుందో తెలుస్తుందా, లేకపోతే మన స్కూల్లో ఆ సిచ్యుయేషన్స్ని మనం కంట్రోల్ చేయగలమా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అది మనం కంట్రోల్ చేయగలమా అనేది తెలుసుకుందాము. నాకు సిమిలర్ కేసు వచ్చిందండి. సేమ్ గ్రేడ్ 6 గ్రేడ్ 7లో ఉంటాడు. సేమ్ ఇష్యూ ఆఫ్ డార్క్ కాంప్లెక్షన్. వాడు నల్లగా ఉన్నాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు, వాడిని నిగ్గర్ అని పిలుస్తున్నారు, లేకపోతే నువ్వు ఆఫ్రికాకి వెళ్ళు, నీ కలర్లో ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికాలో ఉంటారని, నువ్వు నైట్ కనిపించట్లేదు, నువ్వు ఆడుకోవడానికి రావద్దు అని చాలా సివియర్ బులియింగ్కి గురయ్యాడు ఈ బాబు. కానీ ఈ బాబు చేసిన విషయం ఏంటంటే ఒక 2-3 డేస్ గమనించిన తర్వాత వెంటనే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ఈ ఇష్యూని. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడంటే దే హ్యావ్ అ వెరీ గుడ్ బాండింగ్ ఆర్ రిలేషన్షిప్ విత్ ద కిడ్. ఐ అప్రిషియేట్ దిస్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ బికాస్ కిడ్ ఎక్కడైతే ఫ్రీగా ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోగలుగుతాడో అక్కడ వాడికి సపోర్ట్ దొరుకుతుంది. ఈ పేరెంట్స్ స్టార్టింగ్లో కలరే కదా నాన్న, నువ్వు పెద్దయ్యాక చాలా సక్సెస్ఫుల్ అవుతావు, అప్పుడు ఈ కలర్ గురించి ఎవరు మాట్లాడరు, దట్స్ ఓకే, యూ కెన్ ఇగ్నోర్ ఇట్ అని అన్నారు. కానీ that's where counselors come into action. That boy is not satisfied. ఆ ఆన్సర్కి ఆ అబ్బాయికి సాటిస్ఫాక్షన్ రాలేదు. సో వాడిని నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు నేను వాడి ఇమోషన్స్ని వ్యాలిడేట్ చేశాను. హీఈస్ గోయింగ్ త్రూ యాంగర్ బికాస్ ఆఫ్ హిస్ కాంప్లెక్షన్, బికాస్ హీ కెనాట్ కంట్రోల్ ఇట్, విచ్ ఈస్ వెరీ వ్యాలిడ్. హీఈస్ గోయింగ్ త్రూ సాడ్నెస్ బికాస్ ఆఫ్ ద బులింగ్. ఆ బాబు యొక్క గోల్ ఏంటంటే నా స్కిన్ కాంప్లెక్షన్ కన్నా కూడా మనుషులు నా స్కిల్స్ చూడాలి. I should be appreciated for my skills and my capabilities rather than my skin complexion. I want to be above my skin complexion అనేది ఆ బాబు టార్గెట్. సో నేను డిజైన్ చేసిన అప్రోచెస్ టెక్నిక్స్ డిస్కస్ చేసిన తర్వాత మేబీ రీసెంట్లీ ఆఫ్టర్ 5-6 months హీ కేమ్ బ్యాక్ అండ్ హీ సో హ్యాపీ, హీ సో కాన్ఫిడెంట్ అని చెప్పాడు నాకు. ఎందుకంటే వాడి క్లాస్లో ఒకప్పుడు బుల్లీస్గా ఉన్న వాళ్ళే ఇప్పుడు ఫ్రెండ్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అని. నేను కూడా ఏం జరిగింది చెప్పు అన్నప్పుడు వాడు కరాటేలో నేను చేసే స్ప్లిట్స్ని మా క్లాస్లో అందరు ఎంజాయ్ చేస్తున్నారు బికాజ్ నో వన్ ఎల్స్ ఈజ్ ఏబుల్ టు డూ కరాటే స్ప్లిట్స్ లైక్ మీ. ఆర్ ఫుట్బాల్ టీంలో జాయిన్ అయ్యాను, ఐఎమ్ ద బెస్ట్ ఫుట్బాల్ కీపర్ అండ్ ఎవ్రీ వన్ వాంట్స్ మీ టు బీ దేర్ గోల్ కీపర్. సో ఇట్లాంటి కన్స్ట్రక్టివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల మన చేతుల్లో ఏమున్నాయి, మన చేతుల్లో ఏం లేవు అని మనం ఆలోచించుకున్నప్పుడు వీ కెన్ కమ్ అప్ విత్ సమ్ మెజర్స్ టు ఓవర్కమ్. అంటే ఇప్పుడు హైట్ అనేది మన చేతిలో ఉండదు, కలర్ అనేది మన చేతిలో ఉండదు, కానీ మన చేతిలో ఏమైనా ఉంటాయి. అవి మనం ఆలోచించుకొని మన కిడ్స్తో మాట్లాడినప్పుడు వీ కెన్ హెల్ప్ దెమ్ టు బీ కాన్ఫిడెంట్ ఇన్ దేర్ లైఫ్ బై బిల్డింగ్ దీస్ ఏరియాస్ ఇన్ దేర్ లైఫ్. అది ఎలా డెవలప్ చేసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కిడ్ అండ్ పేరెంట్స్ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి. ఐ ఆల్వేస్ ఎంఫసైజ్ దాట్ పేరెంట్స్గా మనము వాళ్ళని కన్నాము సరిపోదు, బట్ యూ విల్ హ్యావ్ టు రియలీ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ దేర్ లైఫ్స్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్. డోంట్ జస్ట్ ఆస్క్ హౌ ఈజ్ యువర్ డే. ద ఆన్సర్ ఎట్లనా మనకు తెలుస్తుంది, ఈదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఆస్క్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. టెల్ మీ వాట్ వెంట్ గుడ్, టెల్ మీ వాట్ వెంట్ బ్యాడ్, ఇది ఎలా జరుగుంటే బాగుండుండేది. జస్ట్ టాక్ టు దెమ్, ట్రై టు అనలైజ్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి గుడ్ మెంటల్ హెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. I hope I'm talking to someone and I hope this video is creating some awareness. మనం కంట్రోల్ చేయలేని వాటి గురించి ఆలోచించకుండా మనం ఏది కంట్రోల్ చేయగలమో, మనం దేంట్లో ఎదగగలమో అది కిడ్స్కి మనం కానీ ఎంకరేజ్ చేస్తే, ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మానసిక వికాసం బాగుంటుంది, వాళ్ళ లైఫ్లో కాన్ఫిడెంట్గా ఉంటారు. ఈ విషయంలో మీకు ఒకవేళ హెల్ప్ కావాలనుకుంటే నా వెబ్సైట్ విజిట్ చేసి సెషన్ బుక్ చేసుకోండి. I'll see you there. Please take care of your kids' mental health.